పంచకరహితం అంటే ఏమిటి? గృహప్రవేశ సమయంలో ఈ విధమైన పరిశీలన ఎందుకోసం చేస్తారు? రాజపంచకం, చోరపంచకం మొదలగునవి పంచక దోషాలలో 5 అంటూ జ్యోతిష శాస్త్రం వివరిస్తుంది. అన్ని ముహూర్తాలు వేరు, గృహప్రవేశ సంబంధంగా ఉండే ముహూర్త లక్షణం వేరు. వివాహానికి సప్తమ శుద్ధి, అలాగే 6, 8, 12 స్థానాలు వధూవరుల జన్మ లగ్నాలు కాకూడదు మొదలైన నియమాలు ఉంటాయి. ఉపనయన లగ్నం చూచినప్పుడు సూర్యోదయానికి 2వ లగ్నం కావాలి. అలాగే వేదాధికారులైనటువంటి శుక్రుడు, బృహస్పతి మొదలగు వారు ఉన్నత స్థానంలో ఉండాలి. ఇవన్నీ కూడా ఉపనయన సంబంధిత నియమాలు. అవి ఎలాగో గృహప్రవేశానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. గృహప్రవేశ ముహూర్తం స్థిర లగ్నం అయి ఉండాలి. అపరాహ్న వేళ గృహప్రవేశం చేయకూడదు. సూర్యోదయానికి పూర్వమే లేదా సూర్యోదయ లగ్నమే అయి ఉండాలి. అర్ధరాత్రి సమయంలో కానీ అపరాహ్న సమయంలో కానీ గృహప్రవేశ ముహూర్తం చేయరాదు, ఉండకూడదు. గృహప్రవేశ ముహూర్తానికి శుద్ధి చూసే సమయంలో కలశ చక్రం, వృషభ చక్రం అనే 2 చక్రాలను వేసుకోవాలి. గృహప్రవేశ సమయానికి సూర్యుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రాన్ని ప్రస్తుతం వర్తమాన స్థితిలో సూర్యుడు నక్షత్రంతో ప్రారంభం చేసుకొని గోచార రీత్యా సంబంధంగా ఆ నక్షత్రాన్ని ఆ రోజు వరకు లెక్కించి 3, 4, 3, 3, 4, 3 ఇలా చక్రాలు వేసుకొని ఆయా ఫలితాలలో చూసుకోవాలి. వీటితో పాటుగా పంచకరహితం అనే ఒక విధానం కూడా ఉంది. గృహప్రవేశ ముహూర్తానికి సంబంధించి తిథి, వారం, నక్షత్రం, లగ్నం ఈ 4 సంఖ్యలను కూడి ఆ మొత్తాన్ని 9 సంఖ్య చేత భాగించాలి. భాగించిన తర్వాత వచ్చే శేషం 1 కాకూడదు, అది మృత్యు పంచకం. అలాగే 2, 4, 6, 8 ఇలా కొన్ని సంఖ్యలు ఉన్నాయి, అవి కూడా కాకూడదు. రోగపంచకం, రాజపంచకం. రాజపంచకం అంటే దండన వస్తుంది. ఇవి 5. ముహూర్తానికి ఈ 5 దోషాలు కూడా లేకుండా చూసుకోవాలి. దీనికే పంచకరహితం చేసుకోవడం అంటుంది శాస్త్రం.